నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, నీటితో మనిషి అనుబంధం అతి పురాతనమైంది. మానవ నాగరికతాభివృద్ధి నదీ తీర ప్రాంతాల్లోనే మొదలైందని అంటారు. నీటి నిలువలు ఉన్న దగ్గరే మనుషులు తమ స్థిర నివాసాలను ఏర్పరచుకునేవారు. నిజానికి ఈ భూగోళంపై 71% భాగం నీటితోనే నిండి ఉంటుందట. అందాకా ఎందుకండి, మన శరీరంలోనూ 60 నుండి 70% నీరే ఉంటుందంటారు. చావు పుట్టుకల్లోనూ మనిషి జీవితంలోనూ అనేక ఆచార వ్యవహారాలు నీటితో ముడిపడి ఉంటాయి. మనిషి జీవించి ఉండాలన్నా, ఆహారాన్ని భూమి మీద పొందాలన్నా నీరు లేందే సాధ్యం కాదు. నీటిలో నివసించే కోటాను కోట్ల జీవరాశులకే కాదు, నేలపైన జీవించే సకల జీవరాశులకు నీరు అత్యంత అవసరమైంది. గాలిలా ఉచితంగా లభించే నీరు ఇప్పుడు ఒక వ్యాపార సరుకుగా మారిపోయింది. నీరు లభ్యం కాక లభ్యమైన నీరు కలుషితమైపోవటం వల్ల ప్రతి ఏటా వేలాది మంది చనిపోతున్నారు. మంచినీటి నిల్వలు అంతకంతకు తగ్గిపోతూ మానవ మనుగడ ప్రమాదకర స్థితికి చేరుకుంది నేడు. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని భావించింది. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. పన్నంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, గర్భిణీ స్త్రీలు అధిక బరువు ఉండటం వల్ల ఎదుర్కొనే సమస్యల గురించి పరిష్కారం ఇవ్వడానికి మనతో పాటు డాక్టర్ శశికళ గారు ఉన్నారు. మరి ఆవిడ్ని అడిగి అవన్నీ వివరంగా తెలుసుకుందాం. నమస్కారం శశికళ గారు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, లావుగా ఉన్నవారు గర్భం దాల్చడం కానీ, లేదంటే గర్భం దాల్చిన తర్వాత లావు అవ్వడం కానీ, డెలివరీ తర్వాత లావు అవ్వడం కానీ, ఇలాంటి వారి వల్ల అంటే గర్భస్థ శిశువుకి కానీ, లేదంటే గర్భంతో ఉన్న ఆడవారికి కానీ ఎలాంటి ప్రమాదాలు ఉంటాయా, లేకపోతే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే వారికి మీరేం చెప్తారు? ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము, అంటే గర్భం దాల్చే అమ్మాయిల్లో అధిక బరువు ఉండటం, దీన్ని ఓవర్ వెయిట్ ఒబీస్ అని చెప్పచ్చు. ఓవర్ వెయిట్ అండ్ మామూలుగా BMI అంటాం, అంటే బాడీ మాస్ ఇండెక్స్, అంటే ఆ స్త్రీ యొక్క బరువు తర్వాత హైట్, దాన్ని బట్టి బాడీ మాస్ ఇండెక్స్ డిటర్మిన్ చేస్తాం. ఇండియన్ విమెన్కి ముఖ్యంగా 23 BMI ఐడియల్, దానికంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ కింద లెక్క. అదే 30 వరకు ఓవర్ వెయిట్, 30ని దాటితే ఒబీస్ అంటాం. BMI 30 దాటిందంటే. సో ఈ ఒబేసిటీ వల్ల గర్భం దాల్చడం కూడా కష్టం కావచ్చు. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉన్న స్త్రీలలో అండం విడుదల సరిగా అవ్వదు. అండం విడుదల సరిగా అవ్వకపోవటం వల్ల గర్భం దాల్చడానికి ఇబ్బంది రావచ్చు. వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, అంటే వెయిట్ ఉండటం వల్ల పిండి పదార్థాలను ప్రాసెస్ చేయాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా అవసరం. ఆ ఇన్సులిన్ హార్మోన్ సరిగా పనిచేయదు వీళ్ళలో, దాన్ని పోస్ట్ రిసెప్టార్ డిఫెక్ట్స్ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వీళ్ళకి హార్మోన్స్ అధికంగా, మేల్ హార్మోన్స్ అధికంగా ఉండటం, అండం విడుదల కాకపోవటం. సో మందులు వాడితే కానీ అండం విడుదల అయ్యి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇలా వచ్చిన ప్రెగ్నెన్సీ కాబట్టి కొంతమందికి, అంటే అందరికీ కాదు, కొంతమంది బరువు ఉన్నా వెంటనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ట్రైమెస్టర్ మొదటి 3 నెలల్లో అబార్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఓవర్ వెయిట్ ఉన్న స్త్రీలు సామాన్యంగా కాన్పు తర్వాత కూడా బరువు తగ్గటం కష్టం. ఈ అధిక బరువు వల్ల ముందు వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశము, హై బీపీ, కొలెస్ట్రాల్ వచ్చి దానివల్ల హృద్రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఈ హర్నియా వల్ల ప్రాబ్లమ్స్, అంబిలైకల్ హర్నియా, ఇలా ఎన్నో సమస్యలు, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అంటాం, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఒబెసిటీ ఉన్న ఆడవారు ఉంటారు కదా, మరి వారు డెలివరీ తర్వాత పిల్లలు కూడా సేమ్ అలాగే పుడతారా, లేకపోతే వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయి పిల్లలకి? బాగా అధిక బరువు ఉన్న తల్లులకి పుట్టిన పిల్లలకు కూడా ఈ బరువు సమస్య, అధిక బరువు సమస్య ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి, గర్భంతో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి హై క్యాలరీ డయట్ అలవాటైనట్లు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు హై క్యాలరీ ఫుడ్డే ఇష్టపడతారు. అధిక బరువుతో పుడతారు కొంతమంది, వాళ్ళు అలాగే బరువు పెరిగి వాళ్ళకు కూడా ముందు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సు, పాలిసిస్టిక్ ఓవరీస్, అంటే అండం విడుదల సరిగా లేకపోవటం, ఆడపిల్లలైతే హై బీపీ వచ్చే అవకాశం, షుగర్ వచ్చే అవకాశం, కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చైల్డ్హుడ్ ఒబేసిటీ, అడాలసెంట్ ఒబేసిటీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యాక్చువల్గా ఈ మధ్య కొన్ని అధ్యయనాల్లో తెలిసింది ఏంటంటే, తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తింటుందో గర్భస్థ శిశువు పుట్టిన తర్వాత అటువంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నాయి.
సో ఇప్పుడు తల్లి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని స్వీట్స్ అలాంటివి తగ్గించుకొని కార్బ్స్ కూడా నియంత్రించి తీసుకున్నట్లయితే ఆ పిల్లల్లో కూడా కొన్ని కెమికల్ చేంజెస్ వచ్చి ఆ తర్వాత పుట్టిన తర్వాత కూడా వాళ్ళు అటువంటి ఆహారాలనే ఇష్టపడతారు. సో మనం తల్లి తినే ఆహారము, వ్యాయామం చేసే తల్లులు కూడా వాళ్ళు ఎక్కువ వ్యాయామం చేసేటట్లయితే ఆ పుట్టిన పిల్లలకి వ్యాయామం అంటే ఇష్టం ఉంటుంది. వ్యాయామం చెయ్యని తల్లులు అయితే వాళ్ళు వ్యాయామం చేయడానికి ఇష్టపడరు. కాబట్టి కండిషనింగ్ అంటాం, ఫీటల్ కండిషనింగ్ తల్లి బిహేవియర్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే కొంచెం సెటిల్ అయిన తర్వాత లేట్ టైం మ్యారేజెస్ అలా జరగడం వల్ల లేట్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం లాంటివి జరుగుతున్నాయి. మరి అలాంటి వాళ్ళు ఏ ఏజ్ లోపల పిల్లల్ని కనేసేయాలి? అండ్ ఒకవేళ లేట్గా డెలివరీ లాంటివి జరిగితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అంటే ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి 28 ఏళ్ల లోపు చాలా బెస్ట్ పీరియడ్ ఫర్ రీప్రొడక్షన్. ఎందుకంటే అప్పుడు గర్భకోశానికి ఏం వ్యాధులు ఉండవు. అంటే ఫైబ్రాయిడ్స్, తర్వాత ఎండోమెట్రియోసిస్ ఇటువంటి వ్యాధులు ఆ వయసులో తక్కువ ఉంటాయి. వేరేజ్ వయసు పెరిగే కొద్దీ 30 దాటిన తర్వాత ఫైబ్రాయిడ్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది, ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఉంది, ఓవేరియన్ సిస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఎగ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ 18 to 28 years మధ్యలో గుడ్ క్వాలిటీ ఎగ్స్, గమెట్స్ అంటాం. మంచి క్వాలిటీ ఎగ్స్ ఉంటే మంచి క్వాలిటీ ప్రోజని వస్తారు, అంటే శిశువులు కూడా హెల్దీగా పుడతారు. అలాగే మగవాళ్లలో కూడా వాళ్ళు 75-80 ఏళ్ళు వచ్చినా కూడా మగవాళ్ళలో స్పర్మ్స్ ఉంటాయి, తయారవుతాయి. అయితే బెస్ట్ స్పర్మ్ క్వాలిటీ ఈజ్ ఇన్ ఏ యంగర్ ఏజ్. కాబట్టి వయసు పెరిగే కొద్దీ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే మనకు ఇంకా వేరే గతి లేకుండా మనం లేటుగా పిల్లల్ని కనాలి అనుకున్నప్పుడు ఎక్కువ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే గర్భస్థ శిశువులో ఏమీ అవకరాలు లేవు, జన్యుపరమైన సమస్యలు లేవు అని తెలుసుకోవడానికి ఫస్ట్ ట్రైమెస్టర్ స్క్రీనింగు, ఎన్టీ స్కాను, సెకండ్ ట్రైమెస్టర్ బయోకెమికల్ స్క్రీనింగు, అవసరమైతే కోరియాన్ విల్లస్ శాంప్లింగ్, యామ్నియోసెంటిసిస్, చాలా రకాల పరీక్షలు వచ్చాయి. అవన్నీ చేయించుకోవటం వల్ల సమస్య లేదని తెలుసుకుని అప్పుడు ముందుకు వెళ్ళచ్చు. బిఎంఐ మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కదండి, మరి వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే బిఎంఐ దాదాపు 40 ఉన్నవాళ్ళు అప్పుడు అడపా కనపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ప్రెగ్నెన్సీలో సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ప్రెగ్నెంట్ కాకముందే వీళ్ళని ఎక్సర్సైజు, డైట్ తోటి తగ్గని పరిస్థితి అయితే వీళ్ళకి ఇప్పుడు కొత్తగా బేరియాట్రిక్ సర్జరీ వచ్చింది. ఈ మధ్య బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి సమస్యలు బాగానే తక్కువగానే ఉంటున్నాయి. కాబట్టి బేరియాట్రిక్ సర్జరీలో ఈ స్టమక్ కెపాసిటీని తగ్గించటం లేదా ఇంటెస్టైనల్ డైవర్షన్ సర్జరీస్ అని చేస్తారు. అయితే ఈ సర్జరీస్ వల్ల కొన్నిసార్లు వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయి. అంటే కొన్ని వైటమిన్స్ అవి అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అవి సప్లిమెంట్స్ ఇచ్చి వాళ్ళకి డయట్ జాగ్రత్తగా పెట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అధిక బరువుతో ఉన్న ఆడవారు ప్రెగ్నెన్సీ కంటే ముందే బరువు తగ్గించుకోవడం బెస్ట్ అని చెప్తున్నారు. అలాగే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. సకలు నీటి నిల్వల కొరతను, కాలుష్యాన్ని, నీటి కారణంగా పెరుగుతున్న మరణాలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 1993లో మొదటిసారిగా మార్చి 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వరల్డ్ వాటర్ డేగా జరపాల్సిందిగా పిలుపునిచ్చింది. ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితి ఒక అంశాన్ని ఎంపిక చేసి దానిపై విస్తృత స్థాయిలో వివిధ కార్యక్రమాలను తీసుకోవాల్సిందిగా పిలుపునిస్తుంది. అన్ని దేశాల్లోనూ రకరకాల కార్యక్రమాలను ఆ దేశాల్లోని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తాయి. మంచినీటి సమస్య వల్ల మరీ ఎక్కువగా ఇబ్బందులకి గురవుతున్న వారు స్త్రీలు, పిల్లలే అని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకలు ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేసిన వంటల సందడి ఈరోజు కూడా మరో రుచితో మీ ముందుకు వచ్చేసింది. మనతో ఉన్నారు జ్యోతి గారు. మరి జ్యోతి గారు ఈరోజు మనకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. మరి ముందుగా జ్యోతి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం జ్యోతి గారు. నమస్తే అండి. జ్యోతి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? మేము రామ్నగర్ నుంచి వచ్చానండి, అడిక్మేట్లో. నేను హౌస్ వైఫ్. ఓకే. సో మరి ఈరోజు సకలకి ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? నేను షాహీ టుకుడా అని ఒక మొగలాయి రెసిపీ. షాహీ టుకుడా స్వీట్ ఐటమా? ఓకే. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తా. పాలు,
డీప్ ఫ్రైకి ఆయిల్, బాదాం, ఇలాచీ, షుగర్, పనీర్, కోవా, మైదా, బ్రెడ్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అవునండి. మరి దీన్ని ఎలా తయారు చేయాలి? ముందుగా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఓకే, బ్రెడ్ స్లైసెస్ని డీప్ ఫ్రై చేయాలి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాం. ఇది సరిపోతుందా? సరే. ముందుగా మనం ఈ స్లైసెస్ని కట్ చేసుకోవాలండి కొంచెం షేప్లో. ఓకే, చిన్న చిన్న స్లైసెస్ ఇలా కట్ చేసుకోవాలండి రౌండ్గా. ఓకే, అంటే ఒక రౌండ్ షేప్ ఏదైనా తీసుకొని షార్ప్గా ఉండేది దాంతో రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అన్ని రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అవును. బ్రెడ్ స్లైసెస్. సో బ్రెడ్ అన్ని రౌండ్గా స్లైసెస్ లా కట్ చేశారు కదా. అవును మేడం. సో నెక్స్ట్ దీన్ని డీప్ ఫ్రై చేయాలా? బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అవునండి, మరి డీప్గా చేయకుండా లైట్గా. ఓకే, లైట్ బ్రౌన్. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే, ఇంక తీసేయచ్చా అది? అవునండి. ఓకే, ఇది కూడా. సో ఇంకా అన్ని కూడా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి. అవునండి. సో అన్ని ఫ్రై అయిపోయాయి కదా. అయిపోయింది. పక్కన చక్కెర పానకం పెట్టుకోవాలండి, కొంచెం లేతగా, మరి ముదురు కాదు. ఓకే, అటు పక్కన పాలు మరిగించుకుంటే సరిపోతుంది. దీంట్లో షుగర్ సిరప్ పెట్టేద్దామా? చేసాం. షుగర్ వేసుకొని వాటర్. ఓకే, సో షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాం కదా. అవునండి, దీంట్లో కొంచెం ఒక 2 ఇలాచీలు వేసుకోవాలండి. ఓకే, వేసేయండి. ఓకే, మరి ఇది మనకి కొంచెం లేత పాకం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే అండి, పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఓకే, ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్ని ఇందులో వేసుకో. ఓకే, మరి ఇది నానేలోగా మనం వేరే బాండీలో పాలు మరగపెట్టుకుందాం. పాలు. సో ఇందులో ఆల్రెడీ ఒక 5 minutes మనం వెయిట్ చేయాలని చెప్పారు కదా. 5 minutes అలా ఉంచేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్లో మనం సర్వ్ చేసి పెట్టాలి. దానిపైన ఈ మిక్స్చర్ దానిపైన పోసేయాలి. ఓకే, సో పాలు వేడొచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఇవన్నీ బాగా నానిపోయాయి కదా. అవునండి. సో ఇవన్నీ కూడా ఒకదాని అంటే ఒక 2 pieces ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలి. అవునండి. సో ఇది చేసేసాం కదా. నెక్స్ట్ పాలు. ఇప్పుడు పాలు మరుగుతుండగా మనం మిగతా ఐటమ్స్ ఇందులో మిక్స్ చేసుకోవాలండి. ఓకే, ఫస్ట్ షుగర్ వేసుకున్నామండి. ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇలాచి వేయాలండి. ఇది ఎంతసేపు ఇలా మనకి ఉడకాలి? ఇది మామూలుగా మనం ఇంగ్రీడియంట్స్ వేసేసి కార్న్ఫ్లవర్ లైట్గా. ఓకే, కార్న్ఫ్లవర్ కూడా వేయాలి ఇప్పుడు? అవునండి. కార్న్ఫ్లవర్ అంటే మళ్ళీ సపరేట్గా దాన్ని మిక్స్ చేసుకోవాలి కదా. ఒక 1 స్పూన్ లేదా 1.5 2 స్పూన్స్ దానికి సరిపడా, మరి గట్టి కాకుండా. ఓకే, సో అది కార్న్ఫ్లవర్ మిక్స్ చేసేయండి. అవును. టూ స్పూన్స్ వరకు తీసుకోవాలి మేడం. ఓకే, ఓకే అండి. ఇప్పుడు ఇందులో మనము కోవా వేసుకోవాలండి. ఓకే, షుగర్ కరిగిన తర్వాత కోవా వేసుకోవాలి. ఓకే, వేసేయండి. ఇది స్వీట్ కోవా అండి, లేదంటే మామూలుగా ఇంట్లో చేసుకుని పచ్చి కోవా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ అండి. కార్న్ఫ్లోర్ మిక్స్ చేస్తారు కదా వాటర్లో, అది వేస్తున్నారు. అవునండి. ఇది ఎంతసేపు ఇలా బాయిల్ అవ్వాలి? ఇది కొంచెం చిక్కబడేంత వరకు అండి. ఓకే, చిక్కబడేంత వరకు దీన్ని ఉడకనించుకోవాలి. ఓకే, సో మనకి దగ్గరకు వచ్చేసింది కదా. అవును మేడం, ఇది అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకో. ఓకే, ఇప్పుడు ఇది తీసేసుకోవాలి మేడం మనం. ఓకే, మనం స్టవ్ ఆపేసాం కదా. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఇది తీసి దానిపైన కొంచెం. ఓకే, ముందుగా పాకంలో నానబెట్టిన బ్రెడ్ మీద, బ్రెడ్ స్లైసెస్ పైన ఇది పోసేయాలి. ఓకే, ఇక్కడ పెట్టేసేయండి.
దీనిపైన బాదం. ఓకే మేడం, షాహీ టుక్డా రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే సకలు, షాహీ టుక్డా రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. షాహీ టుక్డా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, పాలు, కోవా, చక్కెర, ఇలాచీ, నూనె, బాదాం, పన్నీర్, కార్న్ఫ్లోర్. షాహీ టుక్డా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి. ఈలోగా బ్రెడ్ ని రౌండ్ స్లైసెస్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని కాగే నూనెలో లైట్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరో గిన్నె పెట్టుకొని దానిలో పంచదార, నీళ్లు, ఇలాచీ వేసి పంచదార పాకం పట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ ని పంచదార పాకంలో 5 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత మరో బాండీలో పాలు తీసుకొని వేడి చేయాలి. తర్వాత పాకంలో నానబెట్టిన బ్రెడ్ స్లైసెస్ ని తీసి ప్లేట్లో ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలి. తర్వాత మరుగుతున్న పాలలో చక్కెర వేసి బాగా కలిపి ఇలాచీ పొడి, కోవా, పన్నీర్ వేసి కలపాలి. తర్వాత మరో బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకొని నీళ్లు పోసి బాగా కలిపి మరుగుతున్న పాలలో పోసి దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ మీద ఈ మిశ్రమాన్ని వేసి బాదాంతో గార్నిష్ చేస్తే నోరూరించే షాహీ టుక్డా రెడీ. షాహీ టుక్డాకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి, చాలా స్వీట్గా ఉంది. సో మరి సక్కులు కూడా చూసారు, నేర్చుకుని ఉండుంటారు. సో మరి ఈరోజు మా సక్కులకి ఇంత మంచి డిష్ పరిచయం చేసినందుకు మీకు న్యూస్ వార్ తరఫు నుంచి గిఫ్ట్ వౌచర్, అలాగే గిఫ్ట్ హ్యాంప్. థ్యాంక్ యూ. సక్కులు చూసారు కదా, షాహీ టుక్డా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. మరి ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి ఇలానే మీకేదైనా సరికొత్త వంటకం తెలుసుంటే ఆ వంటను మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 040-235-5540కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. సకలు, ప్రపంచంలో ప్రతి ఏటా సుమారు 35 లక్షల మంది ప్రజలు నీటి సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారట. వీళ్లలో 84% మంది 14 సంవత్సరాలలోపు బాలలేనట. ప్రపంచంలో ప్రతి 8 మందిలో ఒకరికి మంచినీరు అందటం లేదట. ప్రపంచంలోని 80 దేశాల్లో తీవ్రమైన మంచినీటి కొరతని ప్రజలు ఎదుర్కొంటున్నారట. ప్రపంచం సంగతి అలా ఉంచితే మన ఊళ్ళలో, మన ఇళ్లలో మనం మంచినీటి కోసం ఎంత ఇబ్బంది పడుతున్నామో అందరికీ అనుభవమే కదండి. మేము ఇంతకుముందు ఉండే ప్రాంతంలో మంచినీళ్లు గంట, అరగంట కూడా వచ్చేవి కావు. అంచేత మా వీధిలో ఏ ఇంటి ముందు చూసినా గోతులుండేవి. ఆ గోతుల్లో పైప్ లైన్ ప్రారంభమయ్యే దగ్గరే కనెక్షన్లు ఇచ్చి ఆ గోతుల్లోకి దిగి నీటి బిందెలు మోసుకునేవాళ్ళం. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, చైతన్య దీప్తి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మనం ఖైరతాబాద్లోని గృహ విజ్ఞాన కళాశాలలో వనరుల నిర్వహణ మరియు వినియోగదారుల శాస్త్ర విభాగంలో ఉన్నాము. మరి నిత్యావసర వస్తువుల్లో బోల్డని కల్తీలు జరుగుతూ ఉంటాయి కదా, మరి వాటి గురించి మనకు వివరించడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ రాధారాణి గారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్కారం అండి మేడం. మరి ఈరోజు మా సకులకు ఏ కల్తీలు ఉన్నాయి, దాన్ని ఎలా కనిపెట్టాలో, దేని గురించి చెప్తున్నారు? ఇవాళ మనం బఠానీలు, కొన్ని తినుబండారు, మనం పిల్లలు కానీ మనం తినేవి, స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా. ఏదైనా సరే బయట కొనుక్కుంటారు, స్కూల్ దగ్గర అది కొనుక్కుంటుంటారు. అలాగే బఠానీలు కూడా మనం చాలా వాటిలో వాడుతుంటాం. పచ్చి బఠానీలు అంటే ముఖ్యంగా ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ లో ఎక్కువగా వాడుతాం. బఠానీ రైస్ అని, ఇంకా లేకపోతే కూరల్లో కూడా అన్ని కూరల్లో కూడా వేసుకుంటాం కదా, ఎక్కువగా వాడుతుంటాం. అది ఇప్పుడు సీజన్ కూడా ఇప్పుడు బాగా వస్తున్నాయి అన్నమాట బఠానీ, పచ్చి బఠానీల సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువగా. బఠానీలు కాయలు కొన్నంత వరకు ఏం ప్రాబ్లం లేదమ్మా. ఇప్పుడు గింజలుగా విడిగా అమ్ముతున్నారు, ప్యాకెట్లు ఎలా ఇక్కడ ప్యాకెట్ కవర్లో అమ్ముతారు కదా, అలాంటి వాటిల్లో కొంచెం కల్తీ జరుగుతుంటుందండి. సో వాటిని మనం ఎలా కనిపెట్టొచ్చు అంటారు? ఇప్పుడు ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే మేడం, ఇప్పుడు చూద్దామా. ఇప్పుడు 2 మార్కెట్ల నుంచి 2 రకాల శాంపిల్స్ తెచ్చాము. ఇవి ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. ఓకే మేడం. ఇప్పుడు వీటిని ఒక మెషింగ్ జార్ లాంటివి కానీ, గాజు కానీ, ప్లాస్టిక్ కానీ తీసుకోవాలి. తీసుకొని దానిలో నీళ్లు పోసి ఒక అరగంట సేపు ఉంచాలన్నమాట. ఓకే. అప్పుడు దాని రంగు ఏమన్నా మారితే కనుక అది కల్తీ అయినట్టుగా చెప్పచ్చు. ఓకే అండి.
మరి ఇంత అంటే నేలలో పండే అయితే ఇంత ప్యూర్గా ఉండదు. అందుకే ఇప్పుడు శాంపిల్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ పోద్దాం. ఓకే అండి. రెండిట్లో వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి, ఉంచితే ఇప్పుడు మీరు చూస్తుంటే రంగు తెలుస్తుంది అనమాట, ఎంత రంగుగా పచ్చగా కనిపిస్తుంది కదా. అవును, ఇంకా మారకుండా నీళ్లు, అది రిఫ్లెక్షన్ మీకు బాగా కలర్ బాగా తెలుస్తుంది. ఒరిజినల్ కలర్ వాటర్ పోస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో పోసిన ఎమ్మటే అయితే ఒకటి క్లియర్ గా అర్థమైపోయింది, ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్ అని తెలుస్తుంది. మరి కాసేపు ఉండి చూస్తే మనకు వాటర్ కూడా రంగు మారుతుంది అనమాట. ఓకే మేడం. మేడం హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదమ్మా. ఇది బాగా రంగు మారిపోయింది కదా, చూస్తారు కదా బాగా. అసలు డార్క్ గ్రీన్, ఇది మెలాచైట్ గ్రీన్ అని ఒక కలర్, అది పర్మిటెడ్ కలర్ కాదనమాట, అలాంటివి వేస్తారు. ఎంత గ్రీన్ కలర్ అంటే మనకి తెలిసిపోతుంది, చాలా రంగు వచ్చేసింది, మంచి గ్రీన్ కలర్. అది ఒక రంగు అనమాట, మెలాచైట్ గ్రీన్ అని అది వేస్తారు. చాలా హానికరం అనమాట, హెల్త్ కూడా చాలా హానికరం. అండ్ ఇది మనకి ఒరిజినల్ కాబట్టి ఇప్పుడు అసలు కలర్ చేంజ్ కాదు. ఇప్పుడు ఇది నీళ్ళల్లో మీరు వేరే దానిలో పోసి చూడండి, రంగు ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది. ప్యూర్ గ్రీన్ కలర్ అసలు మనకి ఎంత రంగు వచ్చేసింది. సో ఇప్పుడు మనకి పచ్చి బఠానీలలో కాకుండా మనకి నార్మల్గా ఎండు బఠానీలు వాటికి కూడా చేయొచ్చు ఇలాగే సేమ్ పద్ధతిలో, కానీ తక్కువ, అలాంటి జరగటం చాలా తక్కువ. ఓకే, ఎల్లో కలర్ బఠానీలు కూడా తింటూ ఉంటాం కదా మేడం, అవి అంత లేదు, ఓన్లీ గ్రీన్. ఈ కలర్ యాడ్ చేయడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్. గ్రీన్ మాత్రం చాలా డేంజరస్ అన్నమాట, గ్రీన్ కలర్. సకులు చూసారు కదా, పచ్చి బఠానీ గింజల్లో కూడా ఎలాంటి కల్తీలు జరుగుతాయో. సో మీరు టెస్ట్ చేయాలి అంటే కొంచెం పచ్చి బఠానీ గింజలు 2 కలర్స్ ఉంటాయండి, 2 వేరియేషన్స్ ఉంటాయి. సో మనం హాఫ్ అన్ అవర్ నీళ్ళలో నానేస్తే మనకి ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది తెలిసిపోతుంది. సో ఇది డూప్లికేట్ అనమాట, అందుకే మనకు ఆ కలర్ డిఫరెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ఇది ఒరిజినల్ కలర్ ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు, చూస్తున్నారు కదా. సో ఏదైనా సరే కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కుంటే బెటర్. అండ్ ఆల్సో బాగా గ్రీన్ కలర్లో ఉంది మాత్రం అస్సలు కొనుక్కోకూడదు, ఎందుకు అంటే అది కల్తీ అనమాట. అంత నేలలో పండేవి అంత ఒరిజినల్ గ్రీన్ కలర్లో ఉండవు. ఇప్పుడు ఇదిగోనమ్మా, ఈ రకరకాల ఐటమ్స్, ఈటబుల్స్, స్నాక్ ఐటమ్స్, పిల్లలకి ఎక్కువగా ఇలాంటి డిఫరెంట్ షేప్స్లో వాళ్ళు ఇష్టపడతారు కదా, ఇవి ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. కానీ రంగులు మాత్రం మంచి కలర్స్, మంచి రంగులు వేయరు అనమాట, నాన్ పర్మిటెడ్ కలర్స్ అని వేస్తున్నారు. ఏం చేసుకుంటారు, కానీ కలర్ బాగుంటాయి చూడటానికి, పిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు బ్రైట్ కలర్స్, బాగా ఇష్టం కదా వాళ్ళ కోసం అని మంచి రంగులు వేస్తారు అనమాట. ఆరెంజ్, గ్రీన్, రెడ్, అలా డిఫరెంట్ కలర్స్ వేసేసి ఇలాగే చెగోడీలు కూడా రంగులు వేస్తున్నారు. ఇందులో కూడా రెడ్ కలర్ వస్తాయి కొన్నిటికి చెగోడీలు. సో ఈ రంగులు అనేది చాలా డేంజరస్ పిల్లలకు వాడటం వలన. మిక్చర్ కారపూసలో కూడా మనకి 3 కలర్స్ ఉన్నాయి, గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది, ఎల్లో. ఇది కూడా కలర్సేనమ్మా, వేసిన కలర్స్ ఇవన్నీ నాన్ పర్మిటెడ్ కలర్స్. పర్మిటెడ్ వేసినా కూడా తగినంత వేయాలి, ఎక్కువ వేస్తే అది కూడా డేంజరస్ అనమాట. ఇప్పుడు ఆయాసం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ చేస్తుందంట ఈ కలర్స్. తర్వాత పిల్లలు మరీ ఓవర్ యాక్టివ్ అయిపోతారంట ఇప్పుడు ఈ తినటం వలన కలర్స్. అలా హెల్త్ వైజ్ కూడా మంచిది కాదు, సో డేంజరస్. సో మార్కెట్లో దొరికేవి ఏవైనా సరే మనకి జనరల్గా బయట ఇళ్లలో చేసి అమ్ముతూ ఉంటారు, అవి ప్రిఫర్ చేయకుండా ఉంటే బెటరా? ఇళ్లలో చేసి మన ఇంట్లో చేసుకోవచ్చు, బయట మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కదా, అవి కూడా కొంతవరకు పర్లేదు. కానీ ఇట్లా మన షాపుల్లో కొనే కలర్స్ మెయిన్ బాగా ఎక్కువ కలర్స్ అట్రాక్టివ్ ఉన్నాయని యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే మళ్ళీ చాలా ప్రమాదం వస్తుంది పిల్లలకి, ముఖ్యంగా పిల్లలు. తర్వాత ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా డేంజరస్ ప్రమాదం. సో ఏదైనా సరే అండి, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. కలర్స్ వేసిన ఫుడ్ ఐటమ్స్ ఏవి ప్రిఫర్ చేయొద్దు. అది ఏదైనా సరే మామూలుగా మన ఇంట్లో చేసి పెట్టి పిల్లలకి పెడితే చాలా బెటర్. న్యాచురల్ కలర్స్ ఏదైతే ఉన్నాయో కొంతవరకు యూజ్ న్యాచురల్గా ఇప్పుడు ఫ్రూట్స్, వెజిటబుల్స్ నుంచి న్యాచురల్
కలర్స్ తీస్తున్నారు, అవి వాడుకోవచ్చు. అది అవి ఏదైతే ఉన్నాయో కొంచెం క్వాంటిటీ అంటే కలర్ కోసం వేసుకుంటే చాలు, ఎక్కువగా వేసినా కూడా అవి కూడా మరి ప్రమాదమే ఒక రకంగా. ఇందాక సాఫ్రాన్ చూసారు, అలాంటి కలరే వాడుకోవచ్చు. మనం ఈ కలర్ వేస్తే మంచిది కదా. ఓకే అండి. సో మీరు ఏదైనా సరే వస్తువులు కొనుక్కునేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ ముఖ్యంగా చిన్నపిల్లలకి పెడుతూ ఉంటాం కాబట్టి సో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది గృహిణులు ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైనా సరే వాళ్ళ పిల్లల కోసం ఇలాంటి కేర్స్ అనేవి చాలా తీసుకోవాల్సి ఉంటుంది. సకులు చూస్తున్నారు కదా, ఇవి ఎగ్జాంపుల్ మాత్రమే అండి. ఇలాంటి కలర్స్ తినుబండారాలు మనకి మార్కెట్లో చాలా దొరుకుతాయి. సో పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా ప్రమాదమే కాబట్టి న్యాచురల్ కలర్స్ తోటి హ్యాపీగా ఇంట్లో వండుకొని తింటే ఇంకా బెటర్. మేడం, మా సకులకు మరి ఈ తినుబండారాల్లో అండ్ ఆల్సో పచ్చి బఠానీలో ఎలాంటి కల్తీలు జరుగుతాయి, ఎలా కనిపెట్టచ్చు అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సకులు, ఇవాటి మన చైతన్య దీప్తిలో పచ్చి బఠానీల్లో తినుబండారాల్లో ఎలాంటి కల్తీలు జరుగుతాయి, మనం ఎలా కనిపెట్టచ్చో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సకులు, మున్సిపాలిటీ వారు వదిలే నీటికి వేళాపాలా ఉండట్లేదు. ఓ పూట తెల్లవారుజామున 3 గంటలకు వదిలితే మరో వారం మధ్యాహ్నం వదిలేవారు. ఇంట్లో వంట హడావిడిలో ఉండే సమయంలో మంచినీళ్లు వదిలితే ఎంత హైరానాగా ఉంటుందో స్త్రీలకే అర్థమవుతుంది. నీటి కోసం కావలి కుక్కల్లా కుళాయిల వద్ద పడిగాపులు పడి నిద్రలేక ఆఫీస్కి వెళ్తే పనిచేయటం ఎంత కష్టంగా ఉండేది. వేసవి కాలంలో ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకోక తప్పడం లేదు ఎవరికైనా. ఇక రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతాల్లో బిందెడు నీటి కోసం స్త్రీలు 10 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది. ఇక రైతులది మరో గోడు. నదుల నీరు అందక చెరువులు కుంటలతో నీరు ఇంకిపోయి పంటలు ఎండిపోయి దుర్భర క్షామాన్ని రైతులు ప్రతి ఏటా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ చూడండి చేయండిలో డైయింగ్ అండ్ ప్రింటింగ్ ఎక్స్పర్ట్ మాధురి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడ ఇవాళ ఏ ప్యాటర్న్ నేర్పిస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం మాధురి గారు. నమస్కారం అపర్ణ. మాధురి గారు, మాకు డైయింగ్లో ఇవాళ ఏ ప్యాటర్న్ నేర్పిస్తున్నారు? ఈరోజు అపర్ణ ఒక సైడ్ మనకి బాందిని వస్తుంది, ఇంకొక సైడ్ డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది అనమాట. ఒకే దాంట్లో మనం డిఫరెంట్ డిజైన్స్ వచ్చేటట్టు మనం దాన్ని రెడీ చేసుకోవచ్చు. అది ఎట్లాగో ఈరోజు చూద్దాం. ఓకే, అయితే దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పండి. దీనికి మనకి క్లాత్, కలర్, ఆవాలు, థ్రెడ్, సాల్ట్, వాటర్, హాట్ వాటర్. డైయింగ్లో డిఫరెంట్ ప్యాటర్న్ తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో మాధురి గారిని తెలుసుకుందాం. సో మాధురి గారు, మనం ఈ ప్యాటర్న్ తయారు చేసుకోవడానికి ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ మనం క్లాత్ తీసుకోవాలమ్మా. ఈ క్లాత్ తీసుకుని దీనికి మనము ఫస్ట్ బాందిని డిజైన్ చేసుకుంటాం. బాందిని డిజైన్ మనం ఎట్లా అంటే ఈ మస్టర్డ్ ఉంటాయి కదా, ఇవి తీసుకొని ఇది పెట్టి మనం టై చేస్తాం అనమాట. ఇది ఇట్లా అడుగు నుంచి పెట్టుకోవాలి, పైనుంచి మనం థ్రెడ్ పెట్టి ఇట్లాగా టై చేయాలి. ఓకే, అంటే ఎన్ని పెట్టారు ఇప్పుడు? అక్కడ ఇక్కడ ఒకటే పెట్టానమ్మా. ఒకటి పెడితేనే మనకి అది కరెక్ట్ సైజులో నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా పెట్టి మనం మొత్తం మనకి ఎంత ప్లేస్లో కావాలో అట్లాగా డిజైన్ చేసుకోవాలి. ఓకే, సో క్లాత్ అంతా కూడా అలాగా క్లాత్ పెట్టి మనం డిజైన్ చేసుకుంటాము. ఇప్పుడు అది కట్టడానికి మనకు టైం పడుతుంది కాబట్టి నేను కట్టిన క్లాత్ తీసుకొచ్చాను. దాంట్లో సెకండ్ సైడ్ మళ్ళీ మనం ఏం డిజైన్ ప్యాటర్న్ చేసుకుంటున్నామో అది నేను చేసి చూపిస్తాను మీకు. అంటే ఇది సైజ్ అవ్వాలంటే చిన్న సైజ్ లో కూడా దొరుకుతాయి కదండి, ఏ సైజ్? పెద్ద సైజ్ తీసుకోవాలమ్మా. చిన్న సైజ్ తీసుకుంటే మనకి గ్రిప్ ఉండదన్నమాట. థ్రెడ్ చుట్టేటప్పుడు అది జారిపోతుంది. ఇది మొత్తం కట్టేసామమ్మా ఇట్లా ఒక సైడ్, ఇటు సైడ్ వచ్చి డిఫరెంట్ ప్యాటర్న్ చేస్తాం. అంటే ఇది మనం మెజర్ చేసుకోవాలండి? మెజర్ చేసుకోకూడదు, అది మన ఇష్టం. ఓకే, అంటే డిజైన్ ఎలాగైనా చేసుకోవచ్చు. మీరు ఇలానే కాదు, మనం అక్కడక్కడ పెట్టాం అట్లా కాకుండా మీకు ఒక మ్యాంగో కానీ ఒక ఫ్లవర్ కానీ ఏదైనా ఇచ్చి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇది మనం ఎక్కడికి కావాలో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీన్నంతా మనం ఈ థ్రెడ్ తోటి చుట్టేస్తున్నాం. ఇప్పుడు పై నుంచి కింద దాకా ఇట్లా చుట్టుకొచ్చేస్తాం అనమాట. ఓకే, మొత్తం చుట్టేస్తాం. దీన్ని ఇప్పుడు మనము రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తడిపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన హాట్ వాటర్లోనే డిప్ చేసి కావాల్సిన ప్యాటర్న్ కి అంటే అదంతా టై చేసుకుని అప్పుడు తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత మనం ఈ హాట్ వాటర్లో సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మనకి కావాల్సిన కలర్ వేసుకుంటున్నాం. మీరు గ్రీన్ కలర్ తీసుకున్నాను. మనకి బయట ఎట్లా కలర్ కనబడితే మనకు అదే కలర్ రాదు. ఇందులోకి వచ్చేప్పటికి చేంజ్ అవుతుంది అనమాట. గ్రీన్ కలర్ తీసుకున్నాం.
ఈ గ్రీన్ కలర్ ఇలా బాగా మిక్స్ చేసుకొని హాట్ వాటర్లో మనం అప్పుడు ఈ తడుపుకున్న క్లాత్ని అందులో డిప్ చేసుకోవాలి. సాల్ట్ వేసాం కాబట్టి కలర్ వదలకుండా ఉంటుంది, కలర్ పోకుండా ఉంటుంది. ఇట్లా వేసిన దాన్ని ఇట్లా ఓపెన్ చేసేసుకో. ఇప్పుడు వచ్చింది కదమ్మా, ఇలా వచ్చిన దాన్ని మనము ఇది ఓపెన్ చేయాలి. మీరు ఇప్పుడు ఇది పట్టుకొని ఇలా అంటే మనకి ఆ థ్రెడ్స్ వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేస్తే అక్కడ ప్యాటర్న్ ఏమున్నది అనేది మీకు కనబడుతుంది. అలాగే దీన్ని కూడా ఇప్పేసుకోవచ్చు మనం. ఓకే. సో సింగిల్ కలర్ అయితే మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సింగిల్ కలర్ చాలా ఫాస్ట్గా వద్దాం. ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, ఇదొక కలర్ కావాలి, ఇదొక కలర్ కావాలంటూ కూడా మనం డై చేసుకోవచ్చు అనమాట. ఓకే. అందులో వచ్చింది కదమ్మా, ఓపెన్ చేస్తే అక్కడ అట్లాగా ఇటు ఇటు కట్టిన దానికి మనం ఈ విధంగా వస్తుంది అనమాట. కలరు వైట్ ప్యాచెస్ కింద. ఓకే, అంటే లైట్ కలర్లో వస్తుంది, వైట్ అండ్ ఆ కాంబినేషన్లో. ఓ పక్కన మనకు బాందిని వస్తుంది. ఆవాలన్నీ తీసేస్తే మనకు బాందిని అట్లా కనబడుతుంది. నేను ఆవాలు చుట్టేటప్పుడు ఇంత చిన్న ఆవంకి ఏమొస్తుంది అసలు కనిపిదేమో సైజ్ అనుకున్నా, కానీ ఎంత మంచి లుక్ వచ్చింది. మంచి కాటన్ శారీకి అయితే భలే లుక్ వస్తుంది. ఏదైనా కూడా బాగుంటుంది, ఏదైనా చేసుకోవచ్చు. కాటన్, జార్జెట్, పట్టు, షిఫాను, ఏ క్లాత్ మీదైనా చేసుకోవచ్చు మనం ఇట్లా. ఓకే. సో చూస్తున్నారు కదండి, మనకు ఐడియా ఉంటే ఏ వస్తువైనా దేనికైనా యూజ్ చేయొచ్చు. అసలు ఆవాలతో ఇంత మంచి డిజైన్ వస్తుందని ఎవరు అనుకోరు కూడా కదా. సో కొంచెం అంటే వాళ్ళు నేర్చుకుని ఉండాలి అండ్ వాళ్ళకి ఐడియాస్ ఉండాలి ఎలా చేయాలి. మనకి మామూలుగా ఇట్లా విడిగా కూడా మనం ఉట్టిగానే క్లాత్ పట్టుకుని కూడా కట్టచ్చు, కానీ అన్నీ ఈవెన్గా రావు. సైజు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తుంది. ఇట్లా మనం ఆవాలు పెట్టి కట్టడం వల్ల ఏంటంటే అన్నీ ఇంచుమించు ఒకే సైజులో ఉన్నట్టు ఉంటుంది, నీట్గా కనబడుతుంది. అప్పుడు మనకి అంటే మీరు ఇది ఎక్కడైనా నేర్చుకున్నారండి లేకపోతే మీ ఓన్ క్రియేటివిటీయా? లేదు, నేను ఫస్ట్ డైయింగ్ నేర్చుకున్నాను. మళ్ళీ క్రియేటివిటీతో నేను హండ్రెడ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసి నా స్టూడెంట్స్ వస్తుంటారు, వాళ్ళకి నేర్పించినప్పుడల్లా నేను ఇంకా కొత్త కొత్త ప్యాటర్న్స్ క్రియేట్ చేసి క్లాసెస్ తీసుకుంటూ ఉంటారా? ఓకే, చాలా బాగుందండి. అండ్ ఇలాగా ఈ ప్యాటర్న్లో మీరు చేసిన ఇంకా వేరే ఉన్నాయండి? తీసుకొచ్చాను, చూపిస్తాను. ఇది చూసావమ్మ, మనం అందులో అదొక లైన్ ఇదొక లైన్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇలా పెద్దదాని మీదకి వచ్చేటప్పటికి ఏంటంటే అదొక లైన్ ఇదొక లైన్ ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ మనం అలాగా ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ మనకు కావాల్సిన డిస్టెన్స్ని మెజర్ చేసుకుంటూ డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అంతేకాకుండా మనం ఇదంతా ప్లెయిన్ తీసుకున్నా ఈ డిజైన్తో కుచ్చిళ్ళ దగ్గర వీటి వరకు ఇలా డిజైన్ తీసుకున్నా అట్లా కావాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. లంగావణి లాగా, అది హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా అట్లా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి. అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మనకు నచ్చిన కలర్స్ చేసుకోవచ్చు. నేను ఇదే కాకుండా ఇప్పుడు మల్టీ కలర్లో బాందిని కూడా తీసుకొచ్చాను, అది కూడా చూపిస్తాను. ఇది చూసామమ్మా, ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చింది. బ్రౌన్ వచ్చింది, ఆరెంజ్ వచ్చింది, అట్లాగే రెడ్. మనం అట్లా మళ్ళీ కావాలంటే ఇట్లా మల్టీ కలర్ చేసిన తర్వాత మనకు అక్కడక్కడ ఈ బాందినే కాకుండా ఇట్లా ప్యాచెస్ కింద కావాలంటే మనకు కావాల్సిన కలర్లో కూడా మనం డిప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ రెడ్ కలర్లో డిప్ చేసుకున్నాము. అట్లాగే ఇందులో గ్రీన్ ఉంది, బ్లాక్ ఉంది, బ్రౌన్ ఉంది, ఆరెంజ్, ఎల్లో, మొత్తం వైట్ అన్ని మన ఇట్లాగా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ మనము కంప్లీట్గా వైట్ అనేది ఉంది కదా, అది కనపడకుండా కూడా చివరి వరకు కూడా మనం డిప్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఎన్ని కలర్స్ కావాలంటే. దీనికి బాగా అవసరం ఏంటంటే మన థ్రెడ్ ఎలా నాట్ చేయాలో తెలియాలి, థ్రెడ్ ఎట్లా టై చేయాలి అనేది బాగా ఎక్స్పీరియన్స్ రావాలి. అందుకే దీన్ని టై అండ్ డై అన్నారు. సో మాధురి గారు, మంచి ప్యాటర్న్ మా సఖులకు పరిచయం చేశారు, ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ సఖి వారికి నా నమస్కారం. సఖులు, మన ఇంటికి ఎవరొచ్చినా మొదట మంచినీళ్ళు ఇచ్చాక మంచి చెడ్డ మాట్లాడతాం, అది మన సాంప్రదాయం. దాహానికి నీరడిగితే ఇవ్వని వాళ్ళంత పాపాత్ములు ఎవరూ లేరనుకుంటాం మనం. అన్ని దానాల్లోకెల్లా నీటి దానం మిన్నా అన్న స్థితికి చేరుకున్నాం. మన వద్ద వీధి కుళాయిలు ఇంకా ఉన్నాయి. పేదలు, ప్రత్యేక నీటి కనెక్షన్లు లేనివారు వీరంతా ఆ నీటి మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఈ పద్ధతిని ప్రభుత్వం పూర్తిగా తొలగించి వేయనున్నది. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న లక్షలాది మంది ప్రజలు ఇక నీటిని కొనుక్కోవాల్సిందే. వారి ఆదాయంలో సగభాగానికి పైగా ఇక నుండి నీటి కోసం వాళ్ళు వెచ్చించాల్సి వస్తుంది. నీటి నిలువల సక్రమ వినియోగం మనకి చేతకాక నదుల నీటిని సముద్రాల పాలు చేసుకుంటున్నాం మనం. మరోపక్క అడవుల్ని నరికివేసి పర్యావరణానికి తీవ్ర హాని కలిగించి వర్షాలు లేకుండా చేసుకుంటున్నాం. భూగర్భ జలాలన్నీ కొల్లగొట్టేస్తున్నాం. అందువల్ల నీటి వనరుల పరిరక్షణ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్య అయింది. ఒక సగటు అమెరికన్ ఒక రోజు స్నానానికి వాడే నీటితో
ఒక మురికి వాడలో నివసించే కుటుంబం అంతా బతికేయగలదటండి. నీటి పంపిణీల్లో కూడా ఇలాంటి తేడాలున్నాయి. ఈ వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఇలాంటి విషయాలన్నింటిపైన మనకి అవగాహన పెంచుకుని నీటిపైన మనుషులందరికీ సమాన హక్కు ఉండాలని అడుగుదాం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని రాసి పంపిస్తారా? మా చిరునామా సఖీ ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.